సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో కీలక సమీక్ష సమావేశం సోమవారం ప్రారంభమైంది. సిఎస్కే విజయానంద్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ extend my respectful greetings to the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Gariki and warm wishes to my respected cabinet colleagues, CSK Vijayanand Garu, DGP Sri Harish Kumar Gupta ji, to all special chief secretaries, principal secretaries, secretaries, heads of departments, and to all district collectors and superintendent of police participating from across the state on virtual mode. I'm delighted to attend this third conference of ministers and secretaries chaired by Honorable Chief Minister Garu. Andhra Pradesh Prabhuత్వం, they are extremely committed building a state that is which is inclusive, sustainable and responsive to the aspirations of its people. ఈ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత టాంజిబుల్ రిజల్ట్స్, పాలసీల్లో ఉన్నవి చెప్పినవి ఇవన్నీ క్షేత్రస్థాయిలో కనిపించాలి అన్న కమిట్మెంట్తో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవన్నీ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానీ అలాగే పల్లి పండుగకి సంబంధించి నా డిపార్ట్మెంట్కి సంబంధించి PR&RD సంబంధించి పల్లి పండుగ పోయిన సంవత్సరం 2,500 కోట్లు, పల్లి పండుగ 2.0 కింద 5,700 కోట్లు, అడవి తల్లి బాటుగా 1,005 కోట్లు, special assistance to state for capital investment which is called SASCI 2,123 crores. In total 11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. మా అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. This appointment and commitment must be clearly understood by the administration. When funds are arranged with such difficulty and responsibility, there can be no excuse for failure in implementation. Every rupee must be translated into visible outcomes on the ground. Officers at all levels must ensure that funds are made available and projects should be executed efficiently, transparently and within timelines without any delay. ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంత చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో వి హావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ we have fixed accountability for ourselves in the assembly in front of people. So I request you all, make sure that accountability should be fixed, including the last employee to the topmost official also. Otherwise this would be very difficult to see the tangible results at a grassroots level. ఏపీ రాజధాని అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్లో గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న విద్యార్థులను కళాశాల యాజమాన్య ప్రతినిధులు అభినందించారు. విద్యార్థి బృందం అందుకున్న 30,000 నగదు బహుమతి చెక్కును ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభను కళాశాల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, సెక్రటరీ ఎన్ సుగుణారెడ్డి,
అకాడమిక్ డైరెక్టర్ బిఈవిఎల్ నాయుడు కొనియాడారు. కాగా కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్స్ ఎం సత్యప్రకాష్, పి ప్రదీప్ కుమార్, నార్త్ ఆంధ్ర రీజనల్ మేనేజర్ పి రామకృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఆర్వీఆర్ పాత్రుడు మాట్లాడుతూ ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థుల కృషిని ప్రశంసించారు. విద్యార్థుల నూతన ఆలోచనలు మరియు సమిష్టి తత్వానికి ఈ విజయం ఒక నిదర్శనమన్నారు. కళాశాల ఎస్డిపిఓ వాణి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముందు రీజనల్ వైజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి గాయత్రి విద్యా పరిషత్లో ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగితే అందులో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక కోయెడ్ క్యాంపస్ ఫస్ట్ ప్రైజు, ఉమెన్స్ క్యాంపస్ సెకండ్ ప్రైజు రావడం జరిగింది. ఇలాగే స్టేట్ మొత్తం రీజనల్ వైజ్ కండక్ట్ చేసిన పోటీల్లో ఫస్ట్, సెకండ్ వచ్చిన టీమ్స్ని అమరావతిలో గ్రాండ్ ఫినాలే ఏర్పాటు చేసి ఫిబ్రవరి 6th నాడు ఆ ప్రోగ్రాం అక్కడ తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 6th గ్రాండ్ ఫినాలేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఉన్న ప్రముఖ ఐఐటీస్ నుంచి వచ్చిన పిల్లలందరూ పార్టిసిపేట్ చేసి సుమారు 100 టీంలు పార్టిసిపేట్ చేస్తే అందులో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక పిల్లలు ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది. మా పిల్లలు క్వాంటమ్ జాబ్ ట్రాక్ అనే ఒక ప్రోటోటైప్ తీసుకుని దాని మీద వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగిందండి. ఇటువంటి కార్యక్రమంలో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక పిల్లలు పార్టిసిపేట్ చేయడం, రాష్ట్రం మొత్తం మీద ఐఐటీస్ నుంచి అవ్వచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అవ్వచ్చు వచ్చిన పిల్లలందరితో పోటీపడి ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడంతో మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నాము. మా చైర్మన్ శ్రీ శేషారెడ్డి గారు, మా సెక్రటరీ మేడం శ్రీ సుగుణారెడ్డి గారు, మా అకాడమిక్ డైరెక్టర్ నాయుడు గారు ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి హ్యాకథాన్స్ ఏదొచ్చినా, కొత్త టెక్నాలజీ ఏదొచ్చినా అడాప్ట్ చేసుకుని మా పిల్లల్ని ప్రోత్సహించి ప్రతి సంవత్సరం ప్రతి డిపార్ట్మెంటు కూడా ఇటువంటి కార్యక్రమాలను చేయడం వల్ల మా పిల్లలందరికీ ఈ సక్సెస్ని సాధించడానికి అవకాశం దొరికిందండి. ఆదిత్య అంటేనే ప్లేస్మెంట్స్ అనే ఎలాగో ఆదిత్యకు ప్లేస్మెంట్స్ వస్తాయి, కానీ కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ని మనం ఎలాగ పిల్లలకి నేర్పించాలి, వాళ్ళు మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలనే దాని మీద మా మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఆ ముందు చూపుతో మా చైర్మన్ గారు తీసుకున్న కొన్ని విజనరీ విషయాల వల్ల ఈరోజు మా పిల్లలు ఈ సక్సెస్ సాధించడం జరిగిందండి. కాకుండా ఇండియాలో ఉన్న చాలా కాలేజ్ పిల్లలు అటెండ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోనల్ లెవెల్లో కండక్ట్ చేశారు. గాయత్రి విద్యా పరిషత్లో జోనల్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ సెలెక్ట్ అయ్యారు. గాజువాక కోయెడ్ క్యాంపస్, అలాగే గాజు ఉమెన్స్ క్యాంపస్ నుంచి 2 టీంలు అనేది వెళ్ళాయి. అలా విజయవాడ వెళ్ళిన తర్వాత విజయవాడలో సుమారుగా 100 బ్యాచ్లు అండి, 100 కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తే అందులో మన స్టూడెంట్స్కి ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం అనేది అది నిజంగా ఆదిత్య విద్యా సంస్థలకి, మా స్టూడెంట్స్కి గొప్పగా గర్వించదగ్గ విషయం అది. ఎందుకంటే అక్కడ ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంతమంది స్టూడెంట్స్ ఉండగా కూడా ఒక డిగ్రీ లెవెల్లో స్టూడెంట్ హ్యాకథాన్ పార్టిసిపేట్ చేయడం కాకుండా క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్లో ద్వితీయ స్థానం సాధించడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ గర్వకారమైన విషయం అది మా ఆదిత్య గాజువాక క్యాంపస్కి. అలాగే ఇలాంటి కార్యక్రమాల్లో మా విద్యార్థులు ముందుండడానికి కారణమైన మా విజనరీ లీడర్ చైర్మన్ సార్ శాస్త్రరెడ్డి గారు కానీ, అలాగే సెక్రటరీ మేడం గారు కానీ, అలాగే బివిఎల్ నాయుడు సార్ కానీ వాళ్ళ యొక్క సూచనల మేరకు వాళ్ళ యొక్క విజన్ బేస్ చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల మాత్రం ఇలాంటి సాధిస్తున్నాం. అది ఒకటే కాకుండా 7వ తారీఖున విశాఖ పారిశ్రామిక ప్రాంతం సింధియా న్యూ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఈఎస్ఐ హాస్పిటల్ను ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి వార్డును శుభ్రంగా ఉంచాలని, రోగుల పట్ల ప్రేమ ఆప్యాయతను చూపాలన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడిన వారు ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న సుమారు 96 మంది పేషెంట్లకు 2.9 కోట్ల విలువ గల ఇంజెక్షన్లను ఉచితంగా కూటమి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫణీంద్ర, ఆర్ఎంఓ శ్రీధర్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి హిస్టారికల్ హాస్పిటల్, ఎంప్లాయీస్ అనగానే వర్కింగ్ కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం మంది. ఆ వర్క్ కల్చర్కి హెల్త్ ఇష్యూస్ వస్తే వెంటనే వైద్యం అందేటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ చాలా, అంటే పూర్వం నేను మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ హాస్పిటల్ చూస్తూ ఉన్నాను. అంచెలంచెలుగా అనేక ఇష్యూస్, అంటే కొత్తగా వచ్చినటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఒకప్పుడు ఇక్కడే వైద్యం అందే పరిస్థితుల నుంచి ఇక్కడికి వచ్చిన వారిని రెఫరల్ చేస్తూ కార్పొరేట్ వైద్యం, ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ఏ రకంగా హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వైద్యం అందుతుందో ఆ రకంగా ఇక్కడికి వచ్చినాక ఆ వైద్యాన్ని ఈరోజు అందించే క్రమంలో విశాఖ నగరంలో ఉండేటువంటి అనేక హాస్పిటల్స్తో టైఅప్ చేసుకోవడం, అదేవిధంగా టెస్టులకు వచ్చేటప్పటికి కూడా ఒక డయాగ్నిక్ సెంటర్తో కూడా టైఅప్ చేసుకోవడం ద్వారా మెరుగైన వైద్యం అందించాలనేటువంటి దృక్పథం. ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు హెల్త్ పైన ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా పేదవాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటిదే దృక్పథం. గతంలో ఇక్కడ పోర్టు యాజమాన్యం ఈ ల్యాండ్కి సంబంధించి లీజ్ పీరియడ్ అవ్వటం మీ అందరికీ తెలుసు. ఆ టైంలో మొత్తం ఇది కూడా డైలాప్డ్ కండిషన్లో బిల్డింగ్స్ రావడం నుంచి అప్పుడు దానిపైన మా ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసుకున్నాం. ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా కూడా శీలానగర్లో న్యూ హాస్పిటల్ నిర్మాణానికి కూడా నోచుకునే సంగతి మీకు అందరికీ తెలుసు. మరలా అనేక కారణాల వల్ల అది జాప్యం జరిగింది. ఇప్పుడు అది కూడా నిర్మాణం పూర్తయ్యేటువంటి దశలో నడుస్తుంది. సో అది అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రెఫరల్ హాస్పిటల్గా, ఇక్కడ వర్కింగ్ హాస్పిటల్ కింద ఇది రన్ అవుతుంది. అంటే చాలామంది చాలా అపోహలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఉన్నది. క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్లో చాలా పురోగతి సాధించాం. ఎందుకంటే ఎక్కువగా క్యాన్సర్ ఇప్పుడు కూడా నేను చాలామంది ఇంటరాక్ట్ అయ్యాం. ట్రీట్మెంట్కి సంబంధించి విశాఖపట్నంలో ఉండేటువంటి క్యాన్సర్ హాస్పిటల్స్తో టైఅప్ చేసుకోవడం, అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఖరీదైనటువంటి మందులు ఈరోజు ఆ మందులకి వెంటనే వాళ్ళకి సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇంకా మెడిసిన్స్కి సంబంధించి కానీ ఓపీ. వైసీపీ రాజకీయాలపై ప్రముఖ నాయకుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల చిచ్చును రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తోందంటూ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పాలన, పార్టీ విధానాలపై నాగబాబు ఘాటుగా స్పందించారు. నేను మీ నాగబాబుని. మన దేశంలో కులం అనేది మనకి నచ్చినా నచ్చకపోయినా ఒక సోషల్ రియాలిటీ. కులరహిత సమాజం కోరుకోవటం ఒక ఐడియల్ థాట్. అది చాలా ఉన్నతమైన ఆలోచన. మనం గుర్రం జాషువా గారు చెప్పిన విశ్వనరుడు అనే పరిణితి అందరికీ వచ్చిన రోజు మనకు అసలు రాజకీయ పార్టీలు అవసరమే లేదు. నేను కాపు కులంలో పుట్టాను. నా కులం మీద నాకు గౌరవం ఉంది. అయినా వేరొకరిని కించపరచినంత వరకు ఎవరి కులం మీద వాళ్ళ గౌరవం, అభిమానం ఉండటం నేరమేమీ కాదు కదా. అయినా కులం అనేది అందరికీ బై బర్తే కానీ ఎవరికి బై చాయిస్ కాదుగా. మనం ఎక్కడ పుట్టాలో మనం నిర్ణయించుకోలేం, కానీ ఎలా బతకాలో అది మాత్రం మనం నిర్ణయించుకోవచ్చు. బట్ రాజకీయాల్లో ఐడియల్ సినారియోస్ కన్నా ప్రాక్టికల్గా ఉంటూ రియలిస్టిక్గా మాట్లాడాలి కాబట్టి కులం అనే రియాలిటీ గురించి మాట్లాడక తప్పదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో ఆలోచించి జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటైన కులాలను కలిపే ఆలోచన విధానం గురించి చెప్పారు. మన సమాజంలో పెద్ద సంఖ్యాబలం ఉన్న కులాలు చిన్న సంఖ్యలో ఉన్న కులాలను భుజం తట్టి ప్రోత్సహిస్తే మనకి సామాజిక న్యాయం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అందుకే కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో అధిక శాతం జనాభా ఉన్న కాపులు ఒక పెద్దన్న పాత్ర పోషించాలి అని. దీనికి మంచి ఉదాహరణ మొన్న జనసేన పార్టీ పోటీ చేసిన అనకాపల్లి అసెంబ్లీ సీటు. అక్కడ 40% కాపులు ఉన్నా కూడా జనసేన ఆ సీటుని
ఒక బీసీ సోదరుడైన గౌర సామాజిక వర్గానికి చెందిన శ్రీ కొణతాల రామకృష్ణ గారికి ఇచ్చింది. కళ్యాణ్ గారు చెప్పినట్లుగానే కాపులు గౌరలు కలిసిమెలిసి పనిచేసి ఆ సీటుని గెలిపించుకున్నారు. అసలు జనసేన మీద కులముద్ర వేసి విషయం చిమ్ముదామని చూసి ఎవరైనా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? 40% కాపులు ఉన్న నియోజకవర్గంలో 20% ఉన్న గౌరవ సోదరులకు టికెట్ ఎందుకు ఇచ్చాం? అలాగే విశాఖపట్నం సౌత్లో కూడా కుల సమీకరణాలు పక్కన పెట్టి బీసీ యాదవ సోదరుడికి సీట్ ఎందుకు ఇచ్చాం? ఎందుకంటే మేము కులాలను కలుపుతూ ముందుకు వెళ్ళాలి అని మనసా వాచా కర్మణ నమ్మేవాళ్ళం కాబట్టి. కళ్యాణ్ గారి సిద్ధాంతాలను జనం కూడా నమ్మారు కాబట్టి వైజాగ్ సౌత్లో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గారికి రాష్ట్రంలోనే అత్యధిక శాతం ఓట్లు వచ్చాయి. ఎందుకంటే ప్రూఫ్ ఇంకేం అవసరం లేదు. అయినా వైసీపీలోని నాయకులకి ఒక మునిశాపం ఉంది. వాళ్ళు నిజం మాట్లాడితే తల 1000 ముక్కలై చస్తారు. నోరు విప్పితే చాలు అబద్ధాలు, లేదంటే బూతులు. ఈ 2 తప్ప ఏమీ రావు వాళ్ళకి. చిన్న అవకాశం దొరికినా ఏవో మాయమాటలు చెప్పి కులాల్ని రెచ్చగొట్టి కుల రాజకీయం చేయటం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అయినా ముఖ్యమంత్రిని బూతులు తిడితే జైల్లో పెట్టక ముద్దెట్టుకుంటారా? ఎలాంటి వాడికి కులాన్ని ఆపాదించి కులచిచ్చులు పెడదామనుకునే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే దరిద్రం వదిలిపోద్ది. అయినా కాపు కులాన్ని పట్టుకొని తాగుబోతులు తిరుగుబోతులు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వాడిని కాపు కులానికి ఒక ఐకాన్గా రంగాగారి బొమ్మ పక్కన రాంబాబు బొమ్మ పెట్టి రుద్దే మీ వైసీపీ బ్యాచ్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వీలైతే సమాధానం చెప్పండి. 1. 2024 ఎలక్షన్లో గ్రేటర్ రాయలసీమలో అంటే పాత ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ ఈ 6 జిల్లాల్లో దాదాపుగా 15-20% బలిజ కాపు ఉన్నా కూడా ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. 74 అసెంబ్లీ సీట్లలో ఒక్క పరుచూరు తప్ప ఇంకా ఏ సీటు కాపులకు ఇవ్వలేదు వైసీపీ. ఈ వైసీపీ కాపు నాయకులు ఒక్కరైనా అంటే అంబటి కానీ పేర్ని నాని కానీ జగన్ని ప్రశ్నించారా? 2. రాజంపేట ఎంపీ సీటు ఎప్పటి నుంచో బలిజలు ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడు అన్నయ్య గారి సాయి ప్రతాప్ కూడా అక్కడి నుంచి గెలవడమే కాకుండా కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు. అలాంటి సీట్ని జగన్ మిథున్ రెడ్డికి 2014లో కట్టబెడుతుంటే మన టైగర్ అంబటి, లయన్ పేర్ని లాంటి వాళ్ళు ఎక్కడ నిద్రపోయారు? 3. అసలు మీకు అంత తెలివే ఉంటే మీరు ఆ పార్టీలో ఎందుకు ఉంటారు? అసలు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఓడించమని పిఠాపురంకి మిథున్ రెడ్డిని పంపాడుగా, అదే బూతులు తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టమని మిమ్మల్ని పంపేవాడు. నిజంగా మీకు బుర్రే ఉంటే మనల్ని ఎందుకు పంపుతున్నాడు, మిథున్ రెడ్డిని పంపొచ్చుగా అనేనా ఆలోచించేవాళ్ళు. 4. అసలు రాంబాబు పక్కన రంగా గారి బొమ్మ పెట్టాలి అని ఐడియా ఇచ్చిన వాడిని ముందు మీ పార్టీని సస్పెండ్ చేయండి జగన్ గారు. మీ 11 సీట్లలో 6 సీట్లు పోయే ఐడియా ఇది. మీకు నిజంగా రంగా గారి మీద అభిమానమే ఉండుంటే ఆయన కొడుకు రాధాని పార్టీ నుంచి టికెట్ ఇవ్వకుండా బయటికి పంపేసి రంగా గారిని తిట్టిన గౌతమ్ రెడ్డిని ఏదో నామకే వాస్తే సస్పెండ్ చేసి మళ్ళీ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ చేసేవారా? 5. అసలు మేము కాపులమని చెప్పుకుంటూ వైసీపీకి సపోర్ట్ చేసే కాపులకి ఒకటే చెప్తున్నా, కాపు నేస్తం లాంటి స్కీమ్స్ కూడా వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు ఏం జగనన్నా మీ నాయనకి మా కులానికి ఏంటి సంబంధం? మా కులంలో కూడా కోటి అమృతనాయుడు గారు, సీకే నాయుడు గారు, ఒక పుంజాల శివశంకర్ లాంటి లెజెండ్స్ లేరా అని ఎప్పుడైనా అడిగారా మీ లీడర్ని? ముందు ఆయన్ని అడిగి అప్పుడు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించండి. ఫైనల్గా ఒకటే చెప్తున్నా, ఇది జెన్ జీ జనరేషన్. కుర్రాళ్ళు ఏ అంటూ యమా స్పీడ్గా ఉన్నారు. మీరు ఇంకా రాంబాబు అంటూ రాజనాల కాలం నాటి రాజకీయం చేస్తామంటే మీకు నెక్స్ట్ టైం ఈ 11 కూడా రావు. ఆలోచించుకోండి. జై హింద్. శ్రీకాకుళం పలాస వృద్ధురాలు ఇంట్లో దొంగతనం. పలాస బత్తుల వీధిలో వృద్ధురాలు మల్లా ప్రేమ్ కుమారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి నిందితుడి దగ్గర నుంచి 2.50 లక్షల పావు తులం బంగారం ని కాశీబుగ్గ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సాహాబాయి మహమ్మద్ మీడియాతో వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 7th ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద 8th మాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో కంప్లైంట్ పేరు మల్లా ప్రేమ్ కుమారి. ఈవిడకు 70 years ఉంటాయి. ఈవిడ బత్తులగిరి పలాసలో ఈవిడ సింగిల్ ఉమెన్. ఈవిడ పెన్షన్ అమౌంట్ వస్తుంది, దాంతోపాటు ఈవిడ క్యాషియర్ ఫ్యాక్టరీస్ లేబర్ వర్క్ చేస్తుంటుంది. సో ఈవిడ దగ్గర అరౌండ్ 2.5 lakhs అండ్ కొంచెం గోల్డ్ కూడా ఈవిడ దగ్గర
సో ఈ విషయము, ఈ గోల్డ్ వీళ్ళ దగ్గర క్యాష్ ఉన్న విషయం, వీళ్ళ ఇంటి పక్కనే ఉంటున్న ఒక 2 జువెనైల్స్ అండ్ ఆల్సో గణేష్ అన్న ఒక వ్యక్తికి, ముగ్గురికి కూడా నాలెడ్జ్ ఉంది. సో దీంట్లో ఏంటంటే, దీంట్లో ఒక జువెనైల్ లేడీ ఉంటుంది, వాళ్ళ అక్క ఎంగేజ్మెంట్ ఒక 15 days బ్యాక్ అయింది. సో దీంట్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి ఇందులో ఉన్న ఒక జువెనైల్ ఈ సింగిల్ ఉమెన్ పిలవడం జరిగింది ఇంటికి. పిలిచి అందులో ఈ జువెనైల్ వాళ్ళ బ్రదర్, అలాగే గణేష్, ఈ గణేష్ ముగ్గురు కూడా వీళ్ళు పల్పీ ఆరెంజ్ లో ఒక స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చేసేసి అందులో ఆవిడకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఆవిడ స్లో కోల్పోయి ఉండడం, ఆ స్టేట్ లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న గోల్డ్ క్యాష్ ని తీసుకొని రావడం జరిగింది. తీసుకొచ్చి దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ట్రేస్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.